వీడేంటి ఇంత డీప్గా చూస్తున్నాడు? అది ఎవరితో బ్రేకప్ అంటేనే సూసైడ్ అన్నాడు. ఇప్పుడు నేను అసలు చూడకపోతే మళ్ళీ సూసైడ్ అనేలా ఉన్నాడు. మీరా? అయ్యో దేవుడా, ఈ గండం నుంచి నన్ను ఎలాగైనా బయటపడి. ఇప్పుడు ఎందుకులే ఇవన్నీ? నేను కాకపోతే నీకు ఎవరిస్తారు మీరా? హారామ్, సో స్వీట్ ఆఫ్ యూ. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు, బాగానే ఉన్నా. చెప్పు మీరా, నాతో కాకపోతే ఇంకెవరితో చెప్తావు? అరే ఎవడ్రా నువ్వు ఇలా ఉన్నావు? నా కొటేషన్స్ అయినా పర్లేదు, చెవులేంచి రక్తమే. నీ వన్ లైనర్స్ వింటే ఇంకా చావే. పర్లేదు మీరా, చెప్పు. నాతో కాకపోతే ఇంకెవరితో చెప్తావు? మీ తాతతోటి రా, మీ తాతతోటి. అంటే నైట్ నిద్ర లేదు. ఏం పవర్ లేదా? రే యాడ్ నుంచి వచ్చావు అయ్యా. నా క్రేజీనెస్కి ఇది జరగాల్సింది. వీడి మాటలు ఎట్టకారమో లేదా తెలివి తక్కువతనమో కూడా అర్థం కావట్లేదు. మీరా అంటే అది నువ్వు నా గుండెల్లో ఉన్నావు కానీ నా పక్కన లేవు కదా బేబీ. ఇక నాకు నిద్ర ఎలా పడుతుంది? అయ్యో, సింధుగా నన్ను ఇంత లవ్ చేసి ఉండదు. అదెవరితే? నా ఎక్స్ మీరా, నేను చెప్పాను కదా. ఓ చెప్పావు కదా, మర్చిపోయా. అది హ్యాపీగానే విడిపోయింది, నేను ఇక్కడ ఇరుక్కున్నా. అవును, తను హ్యాపీగా నిడిపోయింది, నేనే ఇలా అయిపోయా. ఓ ఇది కూడా నీకు కన్వీనియంట్ గానే వినేసుకున్నావా? మీరా, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. సరే మీరా, రేపు కూడా ఇదే టైం కలుద్దాం. రేపు కూడానా? ఇక ప్రతిరోజు మీరా. ఓ ఈ ఆఫర్ రోజునా? నీకు క్యాబ్ డీటెయిల్స్ వాట్సాప్ చేశాను చూడు. సరే మీరా, బాయ్. బాయ్. అయ్యో దేవుడా. రే ఆగురా, ఎవర్రా కట్టినం? ఎవరి ప్రేమ కట్టినం? కళ్ళు దుబ్బయ్యా. రే ఆగురా. పడుతుంది. ఒసే ఆ సాంగ్ ఆప్ ఫస్ట్. ఏంటి క్రేజీగా ఉన్నావు? నీ డేట్ ఎలా జరిగింది? నువ్వు ఫస్ట్ ఆ సాంగ్ ఆపు. ఇప్పుడు చెప్పవే. డేటా నా బొందా. నువ్వు లేచి వెళ్ళి రేపు 7 o'clockకి, నీకు తెలుస్తుంది. అయినా పొద్దు పొద్దునే కలిసేదేంటే? ఇంటింటికి వెళ్ళి పాల ప్యాకెట్ వేసేవాళ్ళగా. వాళ్ళ పనే నయం, పని ఉంది కాబట్టి లేస్తున్నారు. నాకేంటి ఇది? రేపటి నుంచి రోజు ఇదే టైంకి కలవాలంట. కలవనని చెప్పకపోయావా? చెప్పాలనే అనుకున్నా, కానీ మళ్ళీ ఎక్కడ సూసైడ్ అంటాడో అని. అది కరెక్టే, కానీ త్వరగా వదిలించుకోవే. నీ చిల్ యాటిట్యూడ్తో ప్రాబ్లం పెద్ద చేసుకోకు. నువ్వు చిల్ అవ్వే, నేను చూసుకుంటా. ఒక ఐడియానే. ఏంటది? వస్తే నీ లాగ్ తగలయ్యా. ఐడియా ఏంటి? నాన్న నిన్ను పనికిరాందానా అంటాడుగా. అదెందుకు ఇప్పుడు? పొద్దున్నే ఎలాగో లేస్తున్నావుగా. నువ్వే మన గల్లీలో పాల ప్యాకెట్ వేసే పని తీసుకో.
నువ్వు నా అక్కవేనా? అక్కని కాబట్టే ఈ ఐడియా ఇచ్చాను. నీ ఐడియాలేం వద్దు నాకు. అరే అయినా లవ్ సూసైడ్ అంటుంటే వాడేదో నిబ్బాగాడు అనుకున్నా, కానీ వాడు మంచిగా జాబ్ చేసుకున్నాడు తెలుసా. అయినా వాడికి ఇదేం పిచ్చే. ఇలాంటి పిచ్చికి నిబ్బా ఏంటి, జాబ్ చేసేవాడేంటి, ఎవడైనా ఒకటే. అయినా చెప్పడం మర్చిపోయా, ఆటో మనీ వచ్చి వెళ్ళాడు. ఏంటంట? వాడి దగ్గరేవో 30 తీసుకొని 3,000 ఇస్తా అన్నా అంటగా, ఇంకా ఇవ్వలేదంటగా. ఇచ్చావా మరి? నా దగ్గర లేవని చెప్పా. పిసినార్దానా. అయినా వాడి దగ్గరేం తీసుకున్నావే? బ్రతకడానికి మార్గాలు. ఏంటి? ఆ ఆటో మనీ పాలు మళ్ళీ వస్తే నువ్వే మనీ ఇచ్చేసి నెక్స్ట్ మంత్ నా పాకెట్ మనీలో కట్ చేసుకో. అసలే ఈ మంత్ నుంచి నేను వాడి మీద చాలా డిపెండ్ అయి ఉన్నా. నీ బాయ్ ఫ్రెండ్ అడగకపోయావా? పోవే. మీరా, ఈ అలారం మోగుతుంది చూడు. డ్యూటీ ఎక్కే టైం అయిందనుకుంటా. ఫోన్ చూడు. హలో, మీరా 7 అయింది, ఇంకా రాలేదేంటి? వస్తున్నారా? 10 minutes. అదేంటి నీ వాయిస్ ఏంటంటే ఇంకా లేచినట్లే? అది కాదు బేబీ, నేను లిప్స్టిక్ వేసుకుంటూ మాట్లాడుతున్నా, అందుకే నీకు అలా అనిపించుంటుంది. నీకు మెరూన్ కలర్ ఓకే కదా? ఓకే మీరా, త్వరగా రా. ఓకే బేబీ. నాకేంట్రా ఇది? చెప్పు మీరా. ఏం చెప్పాలి? ఏంటా వాసన? బ్రష్ చేసుకోకపోతే ఆ మాత్రం రాదా ఏంటి? మా అక్క పర్ఫ్యూమ్ కొట్టుకొని వచ్చా, మార్చమని చెప్పాలి. అవును, త్వరగా మార్చమని చెప్పు. రామ్, రోజు పొద్దున్నే ఎందుకు కలవడం? ఈవినింగ్ కూడా కలవచ్చు కదా. పొద్దున్నే చదివితే మైండ్కి బాగా ఎక్కుతుంది అంటారు కదా. అయితే అంటే పొద్దున్నే ప్రేమించుకుంటే కూడా మనసుకి బాగా ఎక్కుతుందని. డౌటే లేదు, ఆ సింధు ఇలా రోజు ఇలా కలవలేకే వదిలేసి ఉంటుంది. ఆహా, అందుకు కాదు. ఏంటి? సింధు కలవమన్నందుకు బ్రేకప్ చెప్పలేదు. ఓ, వినపడిందా? మరెందుకు? అదా, 2 సంవత్సరాల రిలేషన్లో 2 సార్లే కలిశాను. అయినా అదొక సాకు మాత్రమేలే. మరి అసలు రీజన్ ఏంటి? అంటే అది ఏం లేదు, క్యాప్ పెట్టుకుంటానని. వాట్? నేను సరిగ్గా వినలేదా, లేదా నువ్వు సరిగ్గా చెప్పలేదా? క్యాబ్ పెట్టుకుంటున్నావని బ్రేకప్ చెప్పేసిందా? సిల్లీగా. క్యాబ్ స్టైల్గా పెట్టుకుంటారు, అందులో ఏముంది? అది స్టైల్ కాదు, కవరింగ్. ఎయిర్ లాస్ అని బ్రేకప్ చెప్పింది. హా? అవును. నేనేదో పాన్ ఇండియా రేంజ్లో రీజన్ ఉంటుంది అనుకుంటే ఇది కనీసం యూట్యూబ్ రేంజ్లో కూడా లేదు. ఇది కూడా అంతే కదమ్మా, ఆడవాళ్ళకి చేయాలని అంత ముఖ్యమో అమ్మగాళ్ళకి నెత్తి మీద జుట్టు అంతే ముఖ్యం. మీరా, నువ్వు నవ్వుతుంటే నా గుండెకి హాయిగా ఉంది. ఏంటి సైలెంట్ అయ్యావు? ఆ క్యాబ్ది ఎందుకు మీరా? నేను చెప్తున్నా కదా, ఆ క్యాబ్ది. వద్దు మీరా. అంతేం ఊడిపోలేదు కదా. అయినా బాగానే ఉన్నావులే, ఇంక నుండి ఆ క్యాబ్ పెట్టుకోకు. అంటే నేను క్యాప్ పెట్టుకోకుండా? నేను చెప్తున్నా కదా, ఇంకా ఆ క్యాబ్ పెట్టుకోకు. సరే. అయినా 2 years ఎలా మేనేజ్ చేసావు తనకు తెలియకుండా? తనకు తెలుస్తుందని కలవమని అడిగినప్పుడు ఏదో ఒక పని ఉందని చెప్పేవాడిని. మరి తను ఎప్పుడు గట్టిగా అడగలేదా కలవమని? వర్షం పడినప్పుడు, ఎండగా ఉన్నప్పుడు క్యాప్ పెట్టుకొని
మేనేజ్ చేసేవాడిని. వీడియో కాల్ కూడా అంతే. బాగా మేనేజ్ చేసావు. మరి వాట్సాప్ డిపి ఎప్పటిది? అదే ఓ 6 years బ్యాక్దిలే. బాగా కాదు, చాలా బాగా మేనేజ్ చేసావు. మీరా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఫ్రెండ్ని కూడా పిక్ చేసుకుని వెళ్ళాలి. సరే. క్యాబ్ డీటెయిల్స్ మెసేజ్ చేస్తా. మెసేజ్ వచ్చేసినట్టుంది. సరే మీరా. బాయ్. మీరా, రేపు మార్నింగ్ 10 గంటల తర్వాత కలుద్దాం. అమ్మయ్య, రేపు మార్నింగ్ ఎర్లీగా లేవాల్సిన అవసరం లేదు. అంటే రేపు వీకెండ్ కదా, త్వరగా నిద్ర లేవను, అందుకే. ఊరి దుర్మార్గుడా, ప్రతిదీ నీకు కన్వీనియంట్గా ప్లాన్ చేస్తున్నావా? అదేం లేదు. సరే మీరా, బాయ్. సరే బాయ్. హాయ్ అక్క, నువ్వేంటి ఇక్కడ? ఎక్కడ దాకా? ఆఫీస్కి వెళ్తున్నాను మనీ. రా మరి, ఎక్కే దింపేస్తాను. ఆఫీస్ క్యాబ్ వస్తుంది, అందుకే వెయిట్ చేస్తున్నా. సరే, జాగ్రత్త అయితే. ఆ మనీ, ఒక్క నిమిషం. మీరా నీకు డబ్బులు ఇమ్మంది. థ్యాంక్స్ అక్క, మహాప్రసాదం. చేతిలో చిల్లర లేక సాయంత్రానికి వాటర్ తప్ప వాటర్ బాటిల్ లేక కంగారు పడుతుంటే టైంకి భలే ఇచ్చావు. అవును మనీ, నాకు ఒక డౌట్. అయినా మీరా నీకెందుకు అప్పు ఉంది? అప్పు కదక్క బాబా, మీరా అక్క సైడ్ ఇన్కమ్ రప్పించే దేవతా తల్లి. పాతి దేవత ఏంటి, చీపురు కట్టకూడదు తక్కువైతే. సరే మనీ, బాయ్. సరే అక్క, జాగ్రత్త. ఓకే. రామ్, ఆ, ఈరోజు మార్నింగ్ ఒక క్రేజీ కొటేషన్ యూట్యూబ్లో పెట్టా. ఏం కొటేషన్? అబ్బాయిలు కోరుకుంటారు లవర్, కానీ అమ్మాయిలు పెడతారు వాళ్ళ చెవులో ఫ్లవర్. వావ్, సూపర్ మీరా. ఈ మధ్య నీ కొటేషన్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి మీరా. ఈ ఆటోలో చూసినా నీ కొటేషన్సే కనిపిస్తున్నాయి తెలుసా. శుక్రియా శుక్రియా. హాయ్ అక్క, బాగున్నారా? ఏంటి అసలు కనిపించట్లేదు? ఈ మధ్య కొంచెం బిజీ ఉన్నాలేమని. తెలుస్తుందిలే. ఆటో మస్తాను కూడా అడుగుతున్నాడు, ఏంట్రా మీరాక కనిపించట్లేదు అనేసి. ఏంటి, ఈ ఏరియాలో ఆటోలందరూ నీకు బాగా తెలుసా? ఏంటన్నా అంత మాట అన్నా? అసలు మీరాక్క అంటే మా ఆటో యూనియన్ మొత్తానికే ఫేమస్. అబ్బా, మా ఆటో డ్రైవర్లందరికీ సైడ్ ఇన్కమ్ ఉందంటే దానికి కారణం మీరాక్క. మేము మీరాక్కను ముద్దుగా ఏం పిలుచుకుంటాం తెలుసా? కొటేషన్ చక్క అని పిలుచుకుంటాం. అసలు మొన్న అక్క పుట్టినరోజుకి మా ఆటో యూనియన్ మొత్తం అక్క ఫోటో పెట్టుకుని ర్యాలీ చేసాం తెలుసా? అబ్బో, ఇంకా చాలే మనీ, చాలా ఎక్కువైంది, నువ్వు వెళ్ళు. సరే అక్క, సరే అన్న, సరే. ఏమైంది? ఒక కొటేషన్ చెప్పు. ఎందుకు అడుగుతున్నా కదా, చెప్పు మీరా. పుస్తకంలో దాచుకుంటాం నెమలికని, గుండెల్లో దాచుకుంటాం ప్రేమించిన అమ్మాయిని. ఆహా, ఇది కాదు, నువ్వు ఇందాక చెప్పావు కదా, అది చెప్పు. ఓ అదా. ఆ, అబ్బాయిలు కోరుకుంటారు లవర్, కానీ ఆ, కానీ ఏంటమ్మా ఆగిపోయావు, చెప్పు మీరా. కానీ ఆ, అమ్మాయిలు పెడతారు వాళ్ళ చెవులో ఫ్లవరు. దొరికేశావు. దొరికానా? ఏం దొరికాను? నువ్వు ఈ కొటేషను ఉదయాన్నే రాస్తే ఇందాకెళ్ళిన ఆటో పైన అప్పుడే ఎలా వచ్చింది? అంటే ఫ్యాన్స్ కదా, డై హార్ట్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటారు కదా. అబచా, డబ్బులు ఇచ్చి ఆటో వాళ్ళ దగ్గర కొటేషన్ తీసుకొని ఆ కొటేషన్స్ పైగా నీ టాలెంట్ అని యూట్యూబ్లో పెట్టుకుంటావా? రామ్, ఏంటి? రామ్ ప్లీజ్ రామ్, ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దు, నా పరువు పోతుంది. మా అక్కకైతే అస్సలు చెప్పొద్దు. నాకు ఈ టాలెంట్ అయినా ఉందనుకుంటుంది. ఇప్పుడు ఇది కూడా నా టాలెంట్ కాదని తెలిస్తే నన్ను శుద్ధ మొద్దులా చూస్తుంది. ప్లీజ్ 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 రామ్. నేను చెప్తా. చెప్తే చంపుతా. అయినా సరే నేను చెప్తా. రామ్, మనం మా ఫ్లాట్కి వెళ్ళి మాట్లాడుకుందామా? ఏమైంది? ఏం లేదు, ఫ్లాట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. నీకు ప్రాబ్లం లేకపోతే సరే, నీ ఇష్టం.